హలో ట్రేడర్స్, వెల్కమ్ టు దన్ తెలుగు. నేను మీ శశికుమార్. మనం ఈ స్ట్రాటజీ సిరీస్లో బ్యాంక్ నిఫ్టీ సెన్సెక్స్కి సంబంధించి డిఫరెంట్ స్ట్రాటజీస్ చూస్తూ వస్తున్నాం. ఈరోజు ఈ వీడియోలో మనం నిఫ్టీకి సంబంధించి 3 minutesలో మనం అబ్జర్వ్ చేయగలిగిన ఒక ఇంట్రాడే స్ట్రాటజీని మనం చూద్దాం. నిఫ్టీ 50కి సంబంధించిన ఈ స్ట్రాటజీని మనం అబ్జర్వ్ చేయడానికి మనం ధన్ వెబ్లోకి లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. ధన్ వెబ్లోకి లాగిన్ అయిన తర్వాత ఏదైతే నిఫ్టీ 50కి సంబంధించి మనం స్ట్రాటజీని అబ్జర్వ్ చేయాలనుకుంటున్నామో ఆర్ ఆప్షన్లో మనం అబ్జర్వ్ చేయాలనుకుంటున్నామో ఆ ఆప్షన్ని మనం స్క్రీన్ మీద యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో నేను ఇప్పుడు నిఫ్టీ 50కి సంబంధించి నిఫ్టీ 50 మనకి 25,150 దగ్గర ట్రేడ్ అవుతుంది అప్రాక్సిమేట్గా. నేను 25,150 కాల్ని చూద్దాం అనుకుంటున్నాను. సో నేను నిఫ్టీ 50 యొక్క 25,150 కాల్ ఆప్షన్ని నేను అనాలిసిస్ కోసం యూజ్ చేస్తున్నాను అండ్ పుట్ని కూడా నేను అనలైజ్ చేద్దాం అనుకుంటున్నాను. సో రెండింటిని నేను వాచ్ లిస్ట్లో యాడ్ చేశాను. సో 25,150 కాల్, దీన్ని మనం ట్రేడింగ్ వ్యూస్ చార్ట్స్లో ఓపెన్ చేసి చూద్దాము. అండ్ ట్రేడింగ్ వ్యూ చార్ట్లో ఓపెన్ చేసిన తర్వాత ఈ సెటప్ని అబ్జర్వ్ చేయడం కోసం మనం యాడ్ చేసుకోవాల్సిన ఇండికేటర్స్ CMACD కస్టమ్ ఇండికేటర్. సో దానిలో మనకి ఒక కస్టమ్ ఇండికేటర్ అన్నది యాడ్ అయ్యి ఉంది. సో MACDలో ఇది మల్టీ టైం ఫ్రేమ్కి సంబంధించిన ఇండికేటర్. సో దీన్ని మనం ఆన్ స్క్రీన్ యాడ్ చేసుకుంటున్నాము. అండ్ నెక్స్ట్ ఈ స్ట్రాటజీకి సంబంధించి మనకి కావాల్సిన ఇంకొక టూల్ ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్. సో ఏదైతే ఎక్స్పోనెన్షియల్ మూవింగ్ యావరేజ్ ఉంటుందో దాన్ని మనం 21గా సెట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఈ లైన్ని నేను ఇంకొంచెం థిక్ చేద్దాం అనుకుంటున్నాను. సో థిక్ చేశాను అండ్ బ్లాక్ కలర్కి నేను చేంజ్ చేశాను. సో ఇక్కడ మనకి ఆన్ స్క్రీన్ మనం చూసినప్పుడు 21 మూవింగ్ యావరేజ్ అన్నది యాడ్ అయ్యి ఉంది. అండ్ MACDకి సంబంధించిన కస్టమ్ ఇండికేటర్ ఏదైతే దాన్ని మనకి ప్రొవైడ్ చేస్తుందో ఆ ఇండికేటర్ కూడా మనకి అవైలబుల్గా ఉంది. సో ఈ సెటప్ మనం ఎవ్రీ టైం సెట్ చేసుకోవడానికి ఇబ్బంది అవుతుంది కాబట్టి మనం ఇక్కడ ఈ ఇండికేటర్ టెంప్లెట్ అన్నదాన్ని సేవ్ చేసుకుందాం. సో ఇప్పటిదాకా మనం ఏం చేసామో ఒకసారి రివైజ్ చేసుకుందాం. నిఫ్టీ 50కి సంబంధించిన స్ట్రాటజీని మనం చూద్దాం అనుకున్నాము అండ్ దీనికోసం మనం 3 minutes టైం ఫ్రేమ్ని చూస్ చేసుకున్నాము. అండ్ మనకి ఏదైతే మూవింగ్ యావరేజ్ ఉందో అది 21 మూవింగ్ యావరేజ్గా చూస్ చేసుకున్నాము. అండ్ MACD క్రాస్ ఓవర్ అనేది ఒక కస్టమ్ ఇండికేటర్ని మనం యాడ్ చేసుకున్నాము, వేర్ క్రాస్ ఓవర్ అనేది మనకి డాట్ బాల్తో రిప్రజెంట్ అవుతుంది. సో ఇప్పుడు మనం లాంగ్ ఎంట్రీ ఎలా ప్లాన్ చేస్తామో చూద్దాం. సో ఈ లాంగ్ ఎంట్రీ కోసం మనం ఏదైతే MACDలో మనం క్రాస్ ఓవర్ చూస్తున్నామో ఆ క్రాస్ ఓవర్ జరిగిన తర్వాత ఫస్ట్ టైం క్యాండిల్ అన్నది 21 మూవింగ్ యావరేజ్ పైన క్లోజ్ అవ్వాల్సి ఉంటుంది. సో ఎప్పుడైతే 21 మూవింగ్ యావరేజ్ క్రాస్ అయి ఉంటుందో అండ్ మూవింగ్ యావరేజ్లో మనకి ఒక పాజిటివ్ కన్వర్జెన్స్ ఉంటుందో అలాంటి టైంలో మనం లాంగ్ ఎంట్రీ అన్నది ప్లాన్ చేస్తాం. ప్రీవియస్ క్యాండిల్లో మనం చూసినప్పుడు ఇక్కడ మనకి కన్వర్జెన్స్ అన్నది ఇక్కడ పాజిటివ్ కన్వర్జెన్స్ ఇక్కడ వచ్చింది. సో కన్వర్జెన్స్ వచ్చిన తర్వాత స్టిల్ మనకి ఇక్కడ 21 మూవింగ్ యావరేజ్ కింద ట్రేడ్ అవుతుంది. సో మనకు అది ఇండికేషన్ ఏమిస్తుంది అంటే మీరు లాంగ్ ఎంట్రీ అన్నది స్కిప్ చేయొచ్చు అన్న ఇండికేషన్ మనకి ఇక్కడ ఈ మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అండ్ కన్వర్జెన్స్ అన్నది ప్రొవైడ్ చేస్తుంది. అండ్ మనం యాజ్ అన్ ఆప్షన్ బయ్యర్ ఈ స్ట్రాటజీని అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి మనం ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ మనకు ఒక డైవర్జెన్స్ వచ్చింది, దీన్ని మనం అవాయిడ్ చేస్తాము యాజ్ వీఆర్ ఆప్టింగ్ ఫర్ బయింగ్. అండ్ ఇక్కడ ఈ క్యాండిల్లో మీరు చూసుకున్నప్పుడు ఫస్ట్ టైం కన్వర్జెన్స్ అన్నది ఇక్కడ రావడం జరిగింది. సో పాజిటివ్ కన్వర్జెన్స్ అన్నది ఈ క్యాండిల్లో మనం చూసాము. సో ఈ క్యాండిల్ యొక్క హై ఎండ్లోని మనం మార్క్ చేసుకుంటున్నాం. అండ్ ఈ క్యాండిల్ కూడా మనం చూసుకున్నప్పుడు అప్రాక్సిమేట్గా ఈ 21 మూవింగ్ యావరేజ్కి అటాచ్ అయ్యే ట్రేడ్ అవుతుంది. సో ఇక్కడ మనకి 21 మూవింగ్ యావరేజ్కి నియర్ బై ఈ క్యాండిల్ అనేది క్లోజ్ అవ్వడం జరిగింది కాబట్టి మనకి రిస్క్ రివార్డ్ అనేది మన ఫేవర్లో ఉంటుంది. సో రిస్క్ రివార్డ్ అనేది మనకి ఫేవర్గా ఉందా లేదా అన్న విషయాన్ని మనం ఎలా తెలుసుకుంటాం? దీనికోసం మనం సింపుల్గా 21 మూవింగ్ యావరేజ్కి క్యాండిల్ అన్నది ఎంత క్లోజ్గా ఉంది అన్నదే మనకి థంబ్ రూల్. సో మనకి 21 మూవింగ్ యావరేజ్ అన్నది పైన ట్రేడ్ అవుతూ కన్వర్జెన్స్ అన్నది మనం అబ్జర్వ్ చేసినప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ అన్నది ప్లాన్ చేస్తాం. సో ఇక్కడ మనం హై ఎండ్లోని ఇక్కడ మార్క్ చేసుకొని ఉన్నాము. సో ఎప్పుడైతే మనకి ఈ క్యాండిల్ హై అనేది బ్రేక్ అవుతుందో అప్పుడు మనం ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాం. సో ఇక్కడ మీరు చూసుకున్నప్పుడు 81 అన్నది క్రాస్ అయింది ఈ క్యాండిల్లో. సో ఇక్కడ మనం 82 or 83లో అప్రాక్సిమేట్గా ట్రేడ్ ఎంటర్ అయినా మనం ఇక్కడ ఏదైతే 73 ఉందో క్యాండిల్ యొక్క లో దాన్ని మనం స్టాప్ లాస్గా ప్లేస్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ ఒకవేళ ఇది కనుక మరీ నేరోగా ఉంటే మనం ఈ 21 మూవింగ్ యావరేజ్ కింద ప్రీవియస్ స్వింగ్ ఏదైతే ఉందో ఆ స్వింగ్నైనా మనం స్టాప్ లాస్ కింద ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మనకి ఎంట్రీ వచ్చిన తర్వాత మనం ఇక్కడ చూసినప్పుడు ఒక కంటిన్యూస్ అప్ సైడ్ అనేది మనం ఇక్కడ చూడడానికి అవకాశం కలిగింది.
సో ఇక్కడ మనం చూసుకున్నప్పుడు 81.65 అన్నది ఎప్పుడైతే బ్రేక్ అయిందో అప్పుడు మనకి ఇక్కడ ఒక అప్ మూవ్ చూడడానికి అవకాశం ఉంది. సో ఎప్పుడైతే ఈ 81.65 బ్రేక్ అయిందో అప్పుడు మనం ఇక్కడ ఎంట్రీ అన్నది ప్లాన్ చేస్తాము. అండ్ ఒకవేళ మనం 82 or 83లో మనం పర్చేస్ చేసినా మనకి ఇక్కడ చూసుకున్నప్పుడు ఇక్కడ మనకి క్యాండిల్ రేంజ్ అన్నది ప్రైస్ రేంజ్ ఏదైతే మనం ఇందాక స్టాప్ లాస్ అనుకున్నామో ఈ ప్రైస్ రేంజ్ అన్నది మనకు ఒక 10 పాయింట్స్గా ఉంది. అండ్ ఈ 10 పాయింట్స్ మనం స్టాప్ లాస్గా పెట్టుకొని మనం 1:1 or 1:2 రిస్క్ రివార్డ్ రేషియో అన్న ఆప్షన్స్లో ప్లాన్ చేసుకోవచ్చు. అండ్ నిఫ్టీలో మనం చూసుకున్నప్పుడు 75 ఈజ్ అ బిగ్ నెంబర్. సో లాట్ సైజ్ 75 ఉంది. అప్రాక్సిమేట్గా మనం ఒక 10 పాయింట్స్ క్యాప్చర్ చేయగలిగిన ఇట్ ఈస్ ఎ గుడ్ బుల్లిష్ మూవ్. అండ్ ఒకవేళ మీరు కనుక 1:2 ఇలా రిస్క్ రివార్డ్ రేషియోస్లో చేయకుండా మీరు స్వింగ్ని కనుక క్యాప్చర్ చేయాలి అనుకుంటే మనకి ఎప్పుడైతే ఈ 21 మూవింగ్ యావరేజ్ బ్రేక్ అయ్యి కింద క్లోజ్ అవుతుందో ఆర్ ఇక్కడ మనకి MACDలో డైవర్జెన్స్ వస్తుందో మనం అప్పుడు ఎగ్జిట్ అన్నది ప్లాన్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ క్యాండిల్లో మనం చూసినప్పుడు 21 మూవింగ్ యావరేజ్ అనేది సపోర్ట్ చేస్తున్నా స్టిల్ MACD అన్నది మనకి ఇక్కడ నెగిటివ్ డైవర్జెన్స్ ఇచ్చింది. సో ఇక్కడ మనం ఈ క్యాండిల్ లోలో కనుక మనం ఎగ్జిట్ అయినా అప్రాక్సిమేట్లీ ఇక్కడ మనకి అది 112గా మనకి ఇక్కడ ఉంది. సో మనం ఇక్కడ ఏదైతే 9 పాయింట్స్ మనం రిస్క్ చేస్తున్నామో ఈ స్వింగ్ మొత్తాన్ని మనం చూసుకున్నప్పుడు మనకి ఇక్కడ 30 పాయింట్స్ అన్నది మనకి ప్రాఫిట్ తీసుకోవడానికి అవకాశం ఉంది. సో ఇక్కడ మనకి స్టాప్ లాస్ అనేది 10 పాయింట్స్గా ఉంది, టార్గెట్ అన్నది 30 పాయింట్స్గా ఉంది. సో ఈ రెండు మనం గమనించినప్పుడు అప్రాక్సిమేట్లీ 1:3 అన్నది రిస్క్ రివార్డ్ రేషియోగా ఉంది. సో మనం యాజ్ అన్ ఆప్షన్ బయర్గా ఉన్నప్పుడు ఇలాంటి స్మాల్ ప్రాఫిట్స్ని మనం ఎప్పటికప్పుడు క్యాప్చర్ చేసుకుంటూ ఉంటే సో బయింగ్లో మనం ఒక మంచి సక్సెస్ రేట్ చూడడానికి అవకాశం ఉంటుంది. అండ్ ఇక్కడ మనం దీన్ని కాల్ ఆప్షన్లో చూసాము. అండ్ ఎగ్జాక్ట్లీ పుట్లో కూడా మనం ఏం జరిగిందో చూసినప్పుడు మనం ఎక్కడన్నా కన్ఫ్యూజ్ అవుతున్నామా ఆర్ అక్కడ కూడా ఆప్షన్ బయింగ్లో ప్రాఫిట్స్ తీసుకుంటున్నామా లేదా అన్నది మనకు కనిపిస్తుంది. అండ్ 25-150 పుట్ ఆప్షన్లో ఈ స్ట్రాటజీ ఎలా పెర్ఫామ్ చేసిందో మనం ఇప్పుడు చూద్దాం. సో ఈ స్ట్రాటజీని మనం 3 minutes టైం ఫ్రేమ్లో చూస్తున్నాము. అండ్ మనకి ఇక్కడ MACD కన్వర్జెన్స్ అన్నది ఇక్కడ వచ్చింది. సో ఈ క్యాండిల్ యొక్క హై ఎండ్లోని మార్క్ చేస్తున్నాము. అండ్ ఈ క్యాండిల్ మనం చూసుకున్నప్పుడు అబోవ్ 31 మూవింగ్ యావరేజే క్లోజ్ అయింది. అండ్ ఇక్కడ మనకి అప్రాక్సిమేట్లీ 20 పాయింట్స్ అన్నది మనకి 139 and 119. సో అప్రాక్సిమేట్లీ ఒక 20 పాయింట్స్ ప్రైస్ రేంజ్ అన్నది ఉంది. అండ్ ప్రీవియస్ స్వింగ్ని మనం చూసినప్పుడు మనకి అప్రాక్సిమేట్గా 100 దగ్గర ఉంది. సో మనం ఇక్కడ చూసుకున్నప్పుడు మనం రిస్క్ చేయాల్సింది ఎయిదర్ 20 పాయింట్స్ ఆర్ 40 పాయింట్స్గా ఇక్కడ మనకు ఉంది. సో మీరు కనుక ఇంట్రాడేలో ట్రేడ్ చేస్తున్నప్పుడు 20 పాయింట్స్ రిస్క్ అనేది మీరు తీసుకుంటారు. అండ్ ఒకవేళ మీరు కనుక స్వింగ్ ట్రేడింగ్ చేస్తుంటే ప్రీవియస్ స్వింగ్లో అన్నది మనకి ఇక్కడ 100గా ఉంది. సో ఎయిదర్ 100ని మనం స్టాప్ లాస్గా ప్లేస్ చేసుకుంటాము ఆర్ 120ని మనం స్టాప్ లాస్గా ప్లేస్ చేసుకుంటాము బేస్డ్ అపాన్ యువర్ రిస్క్ రివార్డ్ రేషియో. సో ఇక్కడ మనం చూసుకున్నప్పుడు MACD కన్వర్జెన్స్ అనేది ఈ క్యాండిల్లో జరిగింది. అండ్ హై ఎండ్లోని మనం మార్క్ చేసుకుని ఉన్నాము. అండ్ ఇక్కడ ఈ క్యాండిల్లో మనకి హై అనేది బ్రేక్ అయినట్టు అనుకుందాం. సో ఇక్కడ మనకి ఈ క్యాండిల్లో హై బ్రేక్ అయింది. సో ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఒకవేళ మనం అప్రాక్సిమేట్గా 140 దగ్గర ఎంట్రీ తీసుకుంటే మనకి ఇక్కడ మార్కెట్ అనేది 150 వరకు వెళ్ళడం జరిగింది. సో మనం 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టాము. అట్లీస్ట్ 1:1 రిస్క్ రివార్డ్ రేషియో అన్న మనం చూస్తాము. బట్ ఇక్కడ మనకి ఆ 20 పాయింట్స్ అన్నది హిట్ అవ్వలేదు. సో ఇక్కడ మనం చూసుకున్నప్పుడు 21 మూవింగ్ యావరేజ్ కింద ఈ క్యాండిల్ క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనం చూస్తే అప్రాక్సిమేట్లీ లో అనేది 130 రూపీస్గా ఉంది. సో ఒకవేళ మనం ఎంట్రీ తీసుకున్నా సరే మనకి రివర్స్ అయినప్పుడు 21 మూవింగ్ యావరేజ్ దగ్గర ఇమీడియట్గా అది రియాక్ట్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ మనం చూసుకున్నప్పుడు ఇక్కడ మనకి ఒక ఎంట్రీ పాసిబిలిటీ ఉన్నా సో మనకి ఇక్కడ అది ట్రెండ్లో లేకపోవడం వల్ల ఇక్కడ మనం దాన్ని స్కిప్ చేయడానికి అవకాశం ఉంది. సో మనం ఏవైతే ఎంట్రీస్ తీసుకుంటున్నామో దానిలో మనం ఫిల్టర్ని కూడా యాడ్ చేసుకున్నాము బై యూజింగ్ దిస్ MACD మూవింగ్ యావరేజ్. సో ఒకసారి మనం స్ట్రాటజీని కనుక సమరైజ్ చేసుకుంటే మనం 3 minutes టైం ఫ్రేమ్ని స్ట్రాటజీ కోసం యూజ్ చేస్తున్నాము. అండ్ ఏదైతే దాన్ని ప్రొవైడ్ చేస్తున్న MACD కస్టమ్ ఇండికేటర్ ఉందో దాన్ని మనం స్క్రీన్ మీద యాడ్ చేసుకున్నాము. అండ్ 21 మూవింగ్ యావరేజ్ని మనం ట్రెండ్ని ఫిల్టర్ చేయడానికి యూజ్ చేస్తున్నాము. సో ఈ సెటప్ ప్రకారం మనం లాంగ్ ఎంట్రీ తీసుకోవాలి అనుకుంటే 21 మూవింగ్ యావరేజ్ పైన ఎప్పుడైతే క్యాండిల్ అనేది క్లోజ్ అవుతుందో అదే టైంకి MACD కన్వర్జెన్స్ కనుక ఉంటే అలాంటి టైంలో మాత్రమే మనం ఈ స్ట్రాటజీలో ఎంట్రీ అనేది ప్లాన్ చేస్తాము. సో ఈ స్ట్రాటజీని సోలీ నేను ఇండెక్స్ ఆప్షన్ బయింగ్ కోసం మాత్రమే యూజ్ చేస్తూ ఉంటాను. అండ్ ఈ స్ట్రాటజీకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఆర్ ఫీడ్బ్యాక్స్ ఉన్నా కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. అండ్ మీరు మీ ట్రెండ్ని ఫిల్టర్ చేయడానికి MACDతో పాటు ఏ మూవింగ్ యావరేజ్ యూజ్ చేద్దాం అనుకుంటున్నారో కమెంట్ సెక్షన్లో తెలియజేయడం మర్చిపోకండి. నేను మీ శశికుమార్ అండ్ హ్యాపీ ట్రేడింగ్ ఫ్రమ్ ధన్.
Investments in the securities market are subject to market risk. Read all the related documents carefully before investing.